ప్రియదర్శి నభానటేష్ జంటగా నటించిన కామెడీ ఎంటర్టైనర్ డార్లింగ్. కథ ఏంటంటే, పెళ్లికి ముందే ప్రేమించిన వాడితో పెళ్లి కూతురు వెళ్ళిపోతే డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు హీరో. అదే సమయంలో పరిచయమైన మరో అమ్మాయితో ప్రేమ పెళ్లి రెండు వెంటనే జరిగిపోతాయి. ఆ అమ్మాయికి ఓ సమస్య ఉంటుంది. దాంతో హీరో ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు, ఆ అమ్మాయి ఎవరు, వీళ్ళిద్దరూ కలిసి ఉన్నారా విడిపోయారా అనేది మిగతా కథ. కథ ప్రారంభం నుంచే కామెడీగా సాగుతుంది. చిన్నప్పటి నుంచి పెళ్లి చేసుకునే అమ్మాయి గురించి హీరో కలలకనే సాదాసీదా అబ్బాయిగా ప్రియదర్శి నటన బాగుంది. మంచి కామెడీ టైమింగ్తో ఆకట్టుకున్నాడు. చిత్రంగా నభానటేష్ ఈసారి పెర్ఫార్మెన్స్తో కట్టిపడేసింది. ఇందులో క్యామియోస్ కూడా షాకింగ్గా ఉంటాయి. బ్రహ్మానందం, నిహారిక, సుహాస్లు అలా తళుక్కును మెరుస్తారు. వీళ్లతో పాటు గిరిబాబు, మురళీధర్ గౌడ్, సునీత మనోహర్ తదితరులు అద్భుతంగా నటించారు. ఫస్ట్ హాఫ్ సరదాగా సాగినా సెకండ్ హాఫ్ కొంత స్లోగా నడిచిన ఫీలింగ్ తెప్పిస్తుంది. అయితే టాలెంటెడ్ ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్తో ఈ లోపం కనిపించదు. స్క్రీన్ ప్లేయింగ్ కొంచెం బెటర్గా ఉంటే బాగుండేది. కానీ డైలాగ్స్తో ఆ లోపం మీదకి ఆలోచన పోకుండా చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ సాగర్ పాటలు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో సీన్లని ఎలివేట్ చేశారు. దర్శకుడు అశ్విన్ రామ్ టేకింగ్ బాగుంది. సినిమాను ఆశాంతం కామెడీతో డీల్ చేయడంతో చాలా వరకు సక్సెస్ అయ్యాడు. ఫస్ట్ హాఫ్లో వచ్చే గిరిబాబు ఎమోషనల్ సీన్ తీసిన విధానం మెప్పిస్తుంది. మొత్తంగా డార్లింగ్ కామెడీతో చిల్ అవ్వాలనుకునే వారికి బెస్ట్ చాయిస్. ప్రియదర్శి నభానటేష్ల పెర్ఫార్మెన్స్, మ్యూజిక్, ఎమోషనల్ సీన్లు, దర్శకుడి టేకింగ్ అన్నీ బాగున్నాయి. ఏమాత్రం ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్తే మాత్రం ఫుల్గా ఎంటర్టైన్ అవుతారు. టాలీవుడ్ రేటింగ్ మీటర్ డార్లింగ్ 3ని చేరుకుంది. మరిన్ని అప్డేట్స్ కోసం టాలీవుడ్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి.